దానిపైన అంటే మరి బీసీ అభ్యర్థి అంటున్నారు. మరి ఉన్న బీసీ మంత్రి ఉండగా అక్కడ తీసేసి ఓసీ అభ్యర్థి ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నాకు అర్థం కావాలి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద చూసినా కానీ మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని చోట్ల ఓసీ అభ్యర్థులు ఎన్ని చోట్ల మార్చారు, బీసీ అభ్యర్థులను ఎన్ని చోట్ల మార్చారు ఒకసారి మీరు చూసుకుంటే కనుక మరి ఎందుకు మార్చాల్సి వచ్చింది? వాళ్ళు నిజంగా వాళ్ళని బలోపేతం చేసేట్లయితే, నిజంగా వాళ్ళకి అధికారం ఇచ్చి బలోపేతం చేసుంటే కనుక ఇన్ని చోట్ల బీసీ అభ్యర్థులు రాష్ట్రం మొత్తం మీద ఎందుకు మార్చవలసి వచ్చింది? అలాగే నాకు సంబంధించి బీసీ అభ్యర్థులు ఇవ్వాలి, అందుకని స్థానచలనం చేయాల్సి వచ్చింది అన్నారు. చాలా చోట్ల మా నియోజకవర్గంలోనే మీరు చూస్తూ ఉన్నారు గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి కూడా ఓసీ అభ్యర్థుల దగ్గర చాలా వ్యతిరేకత మూట కట్టుకొని ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నా మీద ఒక్క మరకలేదు 5 సంవత్సరాలు, ఒక అవినీతి మరకలేదు, ఎవరిని పరుషంగా మాట్లాడింది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు, ఎవరిని కేసులు పెట్టింది లేదు. మరి అక్కడ మార్చకుండా నా దగ్గరికి వచ్చే దగ్గరికే ఎందుకు ఆలోచన వచ్చిందో మరి వాళ్ళు సమాధానం చెప్తే. రెండోది, బీసీ అభ్యర్థులు ఇక్కడ ఈ జిల్లాలో లేరా ఇవ్వడానికి? ఈ జిల్లాలో బీసీ మరి అభ్యర్థులు దొరకలేదా? మూడవది, ఎందుకు రాష్ట్రం మొత్తం మీద ఇంతమంది బీసీ అభ్యర్థులను మార్చారు, ఓసీ అభ్యర్థులను మార్చారు? ఈ మూడింటి సమాధానం చెప్పిస్తావా? నేను చెప్తాను.